యేసు ప్రభువారు తన 2 చేతులను సిలువకు అప్పగించాడు. ఎందుకంటే నీ 2 చేతులతో పాపం చేయకూడదని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు తన 2 కాళ్ళను సిలువలో మేకులు కొట్టించుకున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు అపవిత్రమైన స్థలాలకు వెళ్ళకూడదని. ఇంకా నీ చేతులతో పాపం చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నీ కాళ్ళతో పాపం చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఎక్కడ పడిపోయావు? నువ్వు పునాదులు ఎలా ఉన్నావు? ఎంత పౌరుషంగా దేవుణ్ణి నమ్ముకున్నావు? ఎంత విశ్వాసంగా ఉండేవాడు? ఎంత ప్రార్థనాపరురాలివి? ఎంత వాక్యం చదివేవాడివి? ఎంత నిష్ఠగా బ్రతికేవాడివి నీవు? ఎంతో మంది యవనస్తులు దినాలు ప్రేమ 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 అని ఆ ప్రేమ మాయలో పడిపోయి వారికి వారే చచ్చిపోవడం, లేదా ప్రేమించిన వాడి చేత చంపబడటం జరుగుతుంది. ఆలోచించండి, ఎంతమంది చచ్చిపోవట్లేదు ఈరోజు. లోకానికి నీ జీవితాన్ని ఇస్తావా? యేసయ్యకి నీ జీవితాన్ని ఇస్తావా? ఒకసారి గుర్తుపెట్టుకో. ఒక చిన్న ఆలోచన నీ మనసులో తెచ్చుకో. ఈ రాత్రి ఒక తీర్మానం తెచ్చుకో. ఈ లోకంలో ఉన్న కల్మషాన్ని సమస్తాన్ని విడిచిపెట్టేసి ఈ లోకమంతా కూడా నీతో స్నేహం చేసినంతకాలం నా యేసయ్య నీ దరిదాపుల్లోనికే రాడు, నీ చెంతకే రాడు. అసలు నువ్వు ఎప్పుడైతే ఒంటరివాడు అయిపోతావో, ఒంటరిదాని అయిపోతావో, అప్పుడు నీకు జత కలుస్తాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరందరి బలం కంటే ఆయన ఒక్కడు దిగొచ్చిన బలం చాలు నీకు ఈ లోకాన్ని జయించడానికి. ఆమేన్. ఆయన కావాలా? ఈ లోకం కావాలా? యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి. యేసయ్య నీ ఇంటిలోనికి రావాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రి. ఆయన నీ గుండెల్లోనికి వస్తే నీకు జయం కలగబోతుంది. ఇంతకాలం అపజయాల పాలయ్యావు, చీకటి బ్రతుకులో ఉన్నావు, ఎంతకాలం అరుస్తావు, కేకలు పెడుతున్నా, నీకు ఆన్సర్ జవాబు రావడం లేదు. కానీ నా యేసయ్య ఈ రోజు నీకు అద్భుతమైన జవాబుని ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు.